గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమః. అందరికీ నమస్కారం. వాస్తుపరంగా మనం జీవితంలో పైకి ఎదగాలి, డబ్బు బాగా సంపాదించాలి, ఇంట్లో ధనం ఎక్కువగా ఉండాలి, అప్పుల బాధలు తీరాలి అని చెప్పేసి అంటే వాస్తుపరంగా మనం ఏమి చేయాలి అనే విషయాలు ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో. ఈ వీడియోని అందరూ దయచేసి చివరి వరకు చూడవలసిందిగా మనవి. ఎందుకంటే ఎన్నో శాస్త్ర విషయాలు ఇందులో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అసలు మనం గనక సమాజంలో చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఏమీ పెద్ద కష్టపడకపోయినా డబ్బు ఎక్కువ సంపాదిస్తారు, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ నిలవ ఉంటుంది కూడా. ఒక్కొక్క వ్యక్తి వారు ఎంత కష్టపడ్డా కానీ వారికి సంపాదన సరిగా ఉండదు, ఇంట్లో డబ్బు నిలవదు. ఎందుకని ఫస్ట్ మనం ఇది పరిశీలించాలి. ఎందుకని దేనికైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి కారణం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. కారణం కనుక తెలిస్తేనే దానికి మనం పరిష్కారం చేయగలం. కారణం తెలుసుకోకుండా మనం ఆ సమస్యని పరిష్కరించలేము. పూర్వకాలం ఒక సామెత ఉండేది, పెట్టి పుట్టాడని. అంటే ఒక అతను బాగా సంపాదించి ఆస్తుల్ని ఎంజాయ్ చేస్తూ కార్లలో తిరుగుతూ అలాగా ఇంట్లో అన్ని సౌకర్యాలతో ఉంటే వాడికేంట్రా వాడు పెట్టి పుట్టాడు అని చెప్పేసి అనేవారు. ఈ పెట్టి పుట్టడం అంటే ఏంటి అంటే పూర్వజన్మలో పెట్టాడు కాబట్టి ఈ జన్మలో పుట్టడం జరిగింది, అది దాని అర్థం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా శాస్త్రం ఒప్పుకున్న విషయమే పెట్టి పుట్టడం అనేది. అంటే అతను పూర్వజన్మలో చాలామందికి చాలా దానాలు చేశాడు, చాలా ఇచ్చాడు, ధన సహాయం చేశాడు చాలామందికి. అందుకనే ఈ జన్మలో అతనికి కావలసినంత ధనం చేకూరుతుంది, అతను సంపదలతో తొలతూగుతున్నాడని అర్థం. దీనికి మనకి చాలా తర్కణాలు ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనం శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర తీసుకుంటే ఆయన ఒకసారి ఒక వృద్ధ బ్రాహ్మణురాలి ఇంటికి వెళ్ళి ఆయన భవతి భిక్షాందేహి అని చెప్పేసి అని అడిగితే లోపల నుంచి ఆ పేద బ్రాహ్మణురాలు దీనవదనంతో, స్వామి నేను చాలా పేద బ్రాహ్మణురాల్ని, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, దయచేసి ఏమనుకోవద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. అంటే ఆయనకి ఎంతో బాధ కలిగి ఆయన లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు లక్ష్మీదేవి ఆయనకి మనోనేత్రంలో కనపడినప్పుడు ఆయన అడుగుతాడు, ఏమా ఎందుకని ఈ పేద బ్రాహ్మణురాలు ఈ కుటుంబం ఆర్థికంగా లేదు, చితికిపోయింది, తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఎందుకున్నారు అని చెప్పేసి అడిగితే లక్ష్మీదేవి ఒకటే మాట అంటుంది. ఏమనంటే ఈ కుటుంబం పూర్వజన్మలో ఎవరికి ఏం పెట్టలేదు, ఏ దానం చేయలేదు, ఎవరికి రూపాయి ఇచ్చిన పాపాన్ని పోలేదు, కాబట్టి ఈ జన్మలో వారికి దారిద్ర్యం అనుభవించాల్సిందే అని చెప్పి అంతర్ధానం అయిపోతుంది. అప్పుడు శంకరాచార్యుల వారికి ఎంతో బాధ కలిగి ఆయన ఆ ముసలావిడిని అర్థిస్తే ఇంట్లో ఏదన్నా ఉంటే పెట్టమంటే ఆవిడ ఒక ఉసిరికాయ తీసుకుని ఇవ్వడం, అది తీసుకున్న తర్వాత శంకరాచార్యుల వారు కనకదారాస్తవం చేయడం, దానికి లక్ష్మీదేవి ప్రసన్నరాలై ఆకాశంలో దర్శనమిచ్చి బంగారు ఉసిరికాయలు కురిపించడం, ఇవన్నీ కూడా మనం విన్నాం. శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో మనం విన్నాం. సో దీన్ని బట్టి మనకు అయింది ఏంటంటే పూర్వజన్మలో మనం గనక ఎవరికైనా దానం చేస్తేనే పెడితేనే ఈ జన్మలో పుడుతుంది. అలాగే మనం రామాయణం కూడా పరిశీలిస్తే రాముడు వనవాసానికి వెళ్ళే ముందు చాలా దానాలు చేస్తాడు. తనకున్న బంగారం కానీ డబ్బు కానీ ఇత్యాదులన్నీ కూడా చాలామంది బ్రాహ్మణులకి దానం చేసేస్తాడు. మరి రాముడు వనవాసానికి వెళ్ళే ముందు ఎందుకు దానం చేశాడు అంటే ఆయన వనవాసానికి వెళ్తున్నప్పుడు పేదరికంలో జీవించాలి. మరి ఒకరోజు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి రావచ్చు. ఆ పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఇప్పుడు దానం చేస్తేనే తర్వాత తనకి వస్తుందని ఆలోచనతో ఆయనకి శాస్త్రం బాగా తెలుసు కాబట్టి, శాస్త్ర పరిజ్ఞానం ఉంది కాబట్టి అలా చేశాడు. కాబట్టి మనం రామాయణం నుంచి ఈ విషయాలు మనం తెలుసుకోవచ్చు. సరే,
వాస్తుపరంగా ఏం చేస్తే సంపాదన బాగా వస్తుంది అని చెప్పేసి చెబుతా అన్నారు. కానీ ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇవి మీ అవగాహన కోసం. అంటే నాకు డబ్బు రావట్లేదు, ఏంటి కారణం అని మనం పరిశీలిస్తే మనకి తెలియబడే అంశాలు. ఇప్పుడు మనం వాస్తుపరంగా ఏం చేస్తే మనకి సంపాదన బాగా వస్తుంది అనేది చూస్తే, మనం ఇండ్లు నిర్మించుకునేటప్పుడు వాస్తుపరంగా ఆయం కడతాం. ఆయం ఒక సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి ఆయం కట్టించుకొని నవవర్గ గణితం, అంటే ప్రస్తుత రోజుల్లో బాగా పాపులర్గా ఉన్న గణితం ఏంటంటే నవవర్గ గణితం. ఈ నవవర్గ గణితం ప్రకారం ఆయం కట్టించుకొని దాని ప్రకారం గృహ నిర్మాణం చేయించుకునే అలవాటు చాలా జిల్లాల్లో ఉంది. అది మంచి పద్ధతి. ఈ నవవర్గ గణితం ఏంటంటే ఆయం, ఆయుర్దాయం, ధనం, రుణం, తిథి, వార, నక్షత్ర, అంశ, దిక్పతి, ఈ 9 వచ్చే గణితమే నవవర్గ గణితం. ఇందులో ధనం ఎక్కువ, రుణం తక్కువ వచ్చేలాగా మనం ఆయం కనుక చేసుకుంటే ఆ ఇంటికి ఆయం ప్రకారం నిర్మించుకుంటే ఆ ఇంటిలో ధనం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆ ఇంట్లో నివసించే వారికి సంపాదన ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడే చెప్పబోతున్నాను, దయచేసి అందరూ వినవలసిందిగా కోరుచున్నాను. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో బీరువా నిలుపుకునే ప్రదేశం. చాలామంది ఇంట్లో బీరువాని నైరుతిలో పెడతా ఉంటారు. ఎందుకనంటే డబ్బున్న బీరువాని. ఎందుకనంటే బీరువా అనేది బరువైంది కాబట్టి, బరువు ఎప్పుడు నైరుతిలో ఉండాలి కాబట్టి ఆ నైరుతిలో బీరువా పెట్టడం అలవాటు. కానీ శాస్త్రంలో నైరుతిలో బరువు ఉండాలి, ఈశాన్యంలో బరువు ఉండకూడదు అనే విషయం ఎక్కడా లేదు. శాస్త్ర ప్రమాణం లేనే లేదు. ఎవరైనా సరే పరిశీలించుకోవచ్చు వాస్తుశాస్త్రంలో లేని విషయం. మరి అది ఎలా వచ్చిందో అలా వచ్చేసింది. సరే, నైరుతిలో బరువు పెట్టుకోవాలని పెట్టుకోండి, కానీ డబ్బున్న బీరువాని మాత్రం అక్కడ పెట్టకూడదు. సాధారణంగా మనం బీరువాలో డబ్బు తప్పనిసరిగా ఉంచుకుంటాం, ఆ నైరుతిలో పెట్టకూడదు. ఎందుకని నైరుతిలో పెట్టకూడదు అంటే, ఇప్పుడు మనం బీరువాని కనుక నైరుతిలో పెడితే, నైరుతిలో కూడా ఎప్పుడూ కూడా కదపని వస్తువులు మాత్రమే ఉంచాలి. నైరుతిలో ఏది పెట్టినా కదపని వస్తువులను పెట్టాలి. ఇప్పుడు మీరు నైరుతిలో బీరువా పెడితే అందులో కనుక డబ్బు ఉంటే వాటిని దాన్ని కదపకూడదు. ఇప్పుడు డబ్బు కదలకుండా ఉండకూడదు, డబ్బు ఎప్పుడు కదులుతూ ఉండాలి. అయితే ఇప్పుడు మనం కదపకుండా ఉండడం వలన ఏమవుతుందంటే, మనకి శాస్త్రంలో ధర్మ, అగ్ని, నృప, తస్కరులు ఈ నలుగురిని అన్నదమ్ముల కింద చెబుతారు. ఇప్పుడు మనం నైరుతిలో డబ్బు పెట్టడం వలన ఏమవుతుందంటే, అది కదపకపోవడం వలన అక్కడ ధర్మం చెడి ఆ డబ్బు అగ్నికి ఆహుతవడము, లేదా రాజుగారు తీసుకుపోవడం. అంటే రాజుగారు అంటే ఇప్పుడు రాజుగారు లేరు కాబట్టి మనం గవర్నమెంట్ కింద తీసుకోవచ్చు, గవర్నమెంట్ మన ట్యాక్సుల కింద ఆ డబ్బుని తీసేసుకోపోవచ్చు, లేదా తస్కరులు అంటే దొంగలు దొంగిలించుకుపోవచ్చు అని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి డబ్బున్న బీరువాని ఎప్పుడు నైరుతిలో పెట్టవద్దు. మరి ఎక్కడ పెట్టాలి అంటే, మనం డబ్బున్న బీరువాని ఎప్పుడు కూడా ఉత్తరంలో పెట్టాలి. ఎందుకంటే ఉత్తరం కుబేర స్థానం. ఈశాన్య దేవమందిరం, పూర్వస్య స్నాన మందిరం, ఆగ్నేయం పాకసదనం, భాండాగారం ఉత్తరే అనే విశ్వకర్మ వచనం ఉన్నది. భాండాగారం అంటే భాండాగారం ఉత్తరే, అది మనం మర్చిపోకూడదు. డబ్బుండే బీరువా ఎప్పుడు కూడా ఉత్తరంలో పెట్టుకోవడం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఉత్తరం కుబేర స్థానం, ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. అలాగే మనకి గ్రహరీత్యా అధిపతి బుధుడు వ్యాపార గ్రహం. అక్కడ పెట్టుకుంటే మనకి కుబేరుడు అనుగ్రహం ఉంటుంది. కుబేరుడు నవనిధులకి అధిపతి కాబట్టి ఆ నవనిధులు ఇస్తాడు, అవసరమైనప్పుడు డబ్బు ఇస్తాడు. అలాగే బుధుడు వ్యాపార గ్రహం, అంటే ఆ వ్యాపారం ద్వారా మనకి బాగా డబ్బు వచ్చేలా చేస్తాడు. కాబట్టి ఇవన్నీ శాస్త్ర ప్రమాణాలు. మీరు వాస్తుశాస్త్రం కనుక తీసుకుంటే వాస్తుశాస్త్ర గ్రంథాల్లో ఇలాగ మీకు పటంలో చూపించినట్టు అష్టభాగ గృహ నిర్ణయం, షోడశ భాగ గృహ నిర్ణయం అని చెప్పేసి ఉంటాయి. మీరు కనుక చూస్తే ఇక్కడ అంటే మనం ఒకవేళ మండువా లోగిలి ఇల్లు కనుక కట్టుకుంటే అందులో ఉత్తరంలో మనకి డబ్బు పెట్టుకునే గది ఇలా నిర్మించేవారు పూర్వకాలంలో.
కానీ మరి ఇప్పుడు మండవాలోగిలి ఇల్లు లేవు కదండి, మరి ఎలా అండి, మా ఇంట్లో ఉత్తరంలో గోడ ఉందండి, అక్కడ ఎలా పెట్టుకుంటామండి అంటే మీకు ఏమీ లేదండి. మీరు డబ్బున్న బీరువాని మనం డబ్బున్న బీరువాని మనం బెడ్రూముల్లో పెట్టుకుంటాం. అది నైరుతిలో ఉన్న బెడ్రూమ్ కావచ్చు, దక్షిణంలో ఉన్న బెడ్రూమ్లో కావచ్చు, లేదా వాయువులో ఉన్న బెడ్రూమ్లో కావచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజు బెడ్రూమ్ ఇలా ఉంటే దానికి ఉత్తరం ఏదండి అంటే మీరు ఆ బెడ్రూమ్లో ఉత్తర గోడని 3 భాగాలుగా చేయండి. 3 భాగాలుగా చేస్తే అంటే అక్కడ 12 అడుగులు ఉందనుకోండి, 3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 4 అడుగులు 4 అడుగులు అలా వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న 4 అడుగులు ఏదైతే ఉందో అది ఉత్తరం అవుతుంది. దానిపైన ఉన్న భాగం వాయువు అవుతుంది, ఉత్తర వాయువు. అలాగా ఈ మధ్యలో ఉన్న భాగంలో మీరు ఈ డబ్బుండే బీరువా పెట్టుకోవచ్చు ఒక గదిలో, అది ఏ గది అయినా కావచ్చు. అంటే మీరు ఇక్కడ కొంతమంది విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారు. ఏమండి, డబ్బుండే బీరువా ఉత్తరంలో ఉండాలా లేదా దక్షిణంలో పెట్టి ఉత్తరం చూస్తూ ఉండాలా అని. ఎప్పుడు కూడా ఉత్తరంలో ఉండాలి. అవి ఆ బీరువా దక్షిణం వైపు చూస్తూ ఉండాలి. మనకి బీరువా ఉత్తరంలో ఉంటేనే మనం ఆ డోర్ తీసి మనం డబ్బు ఉత్తరం తిరిగి వేయడం కుదురుతుంది. అదే దక్షిణంలో ఉంటే మనం ఆ బీరువా తలుపు తీసి డబ్బులు వేసేటప్పుడు మనం దక్షిణంగా తిరిగి డబ్బులు వేయడం జరుగుతుంది. ఇది తప్పు. కాబట్టి ఇలా పాటించండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మాకు ఉత్తరం వైపు ప్లేస్ సరిగ్గా లేదు, మరి అక్కడ పెట్టుకోవడానికి అవకాశం లేదు, మరి ఎక్కడ పెట్టుకోవాలంటే రెండవ పక్షంగా మీరు వాయువ్యంలో పెట్టుకోండి. ఈ పటంలో చూపించినట్టు ఈ గదిలో పడమరలో ఉన్న గోడని 3 భాగాలుగా చేయండి. అది 12 అడుగులు ఉందనుకోండి, ఒక్కో భాగం 4 అడుగులు 4 అడుగులు అవుతుంది. అక్కడ వాయువ్య భాగంలో అంటే పటంలో చూపించినట్టు మీరు బీరువా పెట్టుకోండి. అది ఉత్తర వాయువు అయినా కావచ్చు, పడమర వాయువు అయినా కావచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఉత్తర వాయువులో కనుక పెడితే మనం డోర్ తీసి ఉత్తరంగా డబ్బు వేయడం తీయడం చేస్తూ ఉంటాం, అది మంచి పద్ధతే. అదే పడమర వాయువులో కనుక పెడితే మనం డోర్ తీసి డబ్బు పడమరగా వేయడం తీయడం జరుగుతూ ఉంటుంది. రెండిట్లో ఏదైనా పాటించవచ్చు. ఉత్తర వాయువులో అయినా పెట్టుకోవచ్చు, లేదా పడమర వాయువులో అయినా పెట్టుకోవచ్చు. వాయువులో ఎందుకు పెట్టుకోవాలి అంటే దానికి ఒక కారణం ఉంది. వాయు దిక్కుకి అధిపతి గ్రహరీత్యా చంద్రుడు. ఇప్పుడు చంద్రుడికి అధిదేవత లక్ష్మీదేవి చంద్ర సహోదరి, మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం వాయువులో డబ్బున్న బీరువా పెట్టడం వలన చంద్రుని అనుగ్రహం జరుగుతుంది. అంటే చంద్రుడికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం జరిగి మనకి డబ్బు వస్తుందని చెప్పేసి ఇలాగా మనకి రెండవ పక్షంగా వాయువులో కూడా పెట్టుకోవచ్చని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగినది. కాబట్టి కుదిరితే ఉత్తర దిక్కు ప్రశస్తమైంది. అది కుదరని పక్షంలో వాయువ్యంలో పెట్టుకోండి, అంతేగాని నైరుతిలో పెట్టవద్దు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఉత్తర దిక్కులో బీరువా పెట్టడం వల్ల కుబేరుని అనుగ్రహంతో మనకి ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు వస్తూ ఉంటుంది, డబ్బు నిల్వ ఉంటుంది ఇంట్లో. కాబట్టి ఈ ప్రయత్నం చేయవలసిందిగా మనవి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం, ఇది జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. మనకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనకి డబ్బు రావాలంటే కుబేరుని అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఈ కుబేరుని అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. అంటే చూడండి, మరి ఇక్కడ కుబేరుడు ఎలా అయ్యాడు? ఆయన యాక్చువల్గా గుణనిధి అనే వ్యక్తి, ఆయన శివారాధన వలన కుబేరుడు అయ్యాడు అని చెప్పేసి శివపురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. కాబట్టి మనం ఈశ్వరారాధన చేయడం వలన డబ్బు బాగా వస్తుంది. అలాగే దేవీ భాగవతంలో ఇంకో విషయం కూడా చెప్పబడి ఉంది. ఏమనంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శివారాధన చేయాలి. ఎందుకంటే శివారాధన చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుందని చెప్పి దేవీ భాగవతంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. కాబట్టి
ఈ కుబేరుని అనుగ్రహం కావాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా శివారాధన చెయ్యాలి. అందుకే మనకి ఒక నానుడి ఉంది, ఒక సామెత ఉంది. ఏంటంటే ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అనే సామెత. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే, మీరు దానాలు చేయండి, అన్నదాన నిమిత్తం డబ్బులు ఇవ్వండి, లేని వారికి దానం చేయండి, డబ్బులు ఇవ్వండి, అన్నదానం చేయండి. ఇది మనం ఈ కనకదార స్తవం నుంచి కానీ రామాయణంలో రాముల వారు చేసిన దానం కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం. అలాగే కనకదార స్తవం చదువుతూ ఉండండి. అలాగే బీరువా, వాస్తు ప్రకారం బీరువా నేను చెప్పినట్టు ఉత్తరంలో కానీ వాయువులో కానీ పెట్టుకోండి. అలాగే ఈశ్వరారాధన, శివారాధన చేయండి. ఇది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్న అంశాలు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి వాస్తుపరంగా ఏం చేయాలనేది. అది ఇంకొక వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. అంతవరకు సెలవు. స్వస్తి.